మొక్కలు పెంచడానికి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో సహజ సిద్ధంగా మనకు అందుబాటులో దొరికే పదార్థాలతో ఉపయోగించవచ్చు. అయితే ఎలా అనుకుంటున్నారా? వాటిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్ షెల్స్. మొక్కలను పెంచడంలో ఎగ్ షెల్స్ వాడకం ఒక పద్ధతి. ఇది వాడితే రసాయనాలు, ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. మొక్కలను పెంచుతున్న మట్టిలో గుడ్డు యొక్క షెల్స్ను ముక్కలు ముక్కలుగా పౌడర్గా కూడా చేసి ఆ మట్టిలో కలపాలి. దానివల్ల ఎగ్ షెల్స్లో ఉన్న కాల్షియం, నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ యాసిడ్లు మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయి. సో దీనినే ఎరువుగా కూడా వాడుకోవచ్చన్నమాట. రెండవది బనానా స్కిన్. మీరు విన్నది నిజమే, అరటి తొక్క. అరటిలో చాలా పోషకాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అరటిలో పొటాషియం, ఫాస్ఫేట్ మరియు సల్ఫర్, కాల్షియం ఇంకా మెగ్నీషియం పోషకాలు కూడా ఉంటాయి. ఇవి మొక్కల పెరుగుదలకు సహాయపడతాయి. అరటి తొక్కలని ముక్కలుగా చేసి మట్టిలో పాతితే అవన్నీ మట్టిలో కలిసి మొక్కకు అవసరమైన పోషకాలు అందించడంలో సహాయపడతాయి. సో దీన్ని కూడా ఎరువుగా యూస్ చేసుకోవచ్చు. ఇక మూడవది యాష్. ఇది కూడా మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది నేలలో ఉండే ఆమ్లకారకాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. మొక్క నాటే ముందు మట్టిలో చల్లితే ఆమ్లకారకాలను వేరుపరిచి హైడ్రోజన్ లెవెల్స్ను పెంచుతుంది. దాంతో మొక్కలు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది ఈ బూడిద. ఇక నాలుగవది ఆకులు. మొక్కల పెరుగుదలకు ఆకులు ఎలా ఉపయోగపడతాయి అనేగా మీ సందేహం. ఎండిన ఆకులు లేదా ఆకులను ఎండబెట్టి వాటిని మట్టిలో కలిపితే ఆ నేల మొక్కలు పెరగడానికి తగినట్టుగా సారవంతమైనదిగా మారుతుంది. ఈ సారవంతమైన నేలలో మొక్కలు త్వరగా పెరుగుతాయి. చెట్ల నుంచి వచ్చే ఆకులే మొక్కల పెరుగుదలకు కూడా ఉపయోగపడతాయన్నమాట.